నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రిటైర్డ్ వీటీపీఎస్ ఉద్యోగి రెడ్డమ్మ గుడివాడలోని ఓ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకునే సమయానికి తలుపులు పగులుగుట్టి ఉండడాన్ని చూసి ఆతాస్తులై పరిశీలించగా సుమారు 10 కాసుల బంగారం, 3 లక్షల నగదు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో ఇబ్రహీంపట్నం పోలీసు వారిని ఆశ్రయించారు. పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. చప్రి రెడ్డమ్మ. నేను ఇక్కడ 25 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. నిన్న ఉదయం మేము 5 గంటలకి గుడివాడ వెళ్ళాం ఫంక్షన్ నిమిత్తం. వెళ్ళి ఇప్పుడు సాయంకాలం మేము వచ్చేసరికి 7 అయింది. 7 గంటలకు వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి, లైట్లు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా పగలగొట్టి ఉంది. అవన్నీ తీసి మంచం మీద సామాన్లన్నీ పరిచారు. వాళ్ళు కావాల్సినవన్నీ తీసుకున్నారు. బంగారం, దాంతోపాటు పిచ్చి బంగారం కూడా ఉంది. పిచ్చి బంగారం వదిలేశారు. అక్కడ మంచి బంగారం వరకు తీసుకున్నారు. క్యాష్ ఒక 3 లక్షలు ఉంది. బంగారం దగ్గర 10 కాసుల దాకా ఉండాలి. వెండి వస్తువులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మేము ఇంకా కరెక్ట్గా స్టేట్మెంట్ వేసుకోలేదు ఎంత ఉందని సుమారు మీకు తెలియపరిచాం. పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి న్యూస్ మీకు పంపిస్తామని తెలియజేశారు. త్వరగా మా సామాన్లు మాకు అందినట్టు రికవర్ చేయవలసిందిగా కోరుతున్నాం.